ఇక దృష్టి అనగా సర్వాంగాల దృష్టి దాని మీదే పెట్టాలి. మరో ఆలోచన వద్దు. మనకేం కావాలో దాని గురించే ఆలోచించాలి. చిన్న సంఘటనను ఉదాహరణగా తీసుకుందాం. మనం ఎదురింట్లో పేపరు అడగాలి అంటే దాని గురించి ఆలోచించాలి. పేపర్ అడిగి తెచ్చి చదివి ఇచ్చేయాలి. అంతే, మరొక ఆలోచన వద్దు. ఆలోచన అంతా పై కోరిక మీదే ఉండాలి. వెళ్ళటం, పేపర్ అడగడం, పేపర్ తెచ్చుకోవడం, చదవడం, తిరిగి ఇచ్చేయడం. అదే అనవసర ఆలోచన రావడానికి వీల్లేదు. ఎలా అంటే తలుపు కొడితే ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళ పని ఏదైనా చెడగొడతానేమో, కోపంగా తలుపు తీస్తారేమో, పేపరు మేము ఇంకా చదవలేదంటారేమో, పేపరు మేము ఎవరికి ఇవ్వలేం అంటారేమో, పేపర్ కొనుక్కోలేవా అంటారేమో, మళ్ళీ రండి అంటారేమో, ఇలా ఎన్నో సందేహాలు, శంకాలు, అనుమానాలు వస్తాయి. పనిని చెడగొట్టి మనల్ని అచేతనుల్ని చేస్తాయి. అవన్నీ చెరిపేయాలి. ఇలాగే అడగాలనుకున్నవి మనం ఇంట్లో వాళ్ళ సహా అడగలేం. అసలు అడగలేకపోవడం మొదటి తప్పు. అడగాలంటే మన మనసులో ఏముందో ఎదుటి వ్యక్తికి తెలియాలి.